ఇప్పుడు అతను హానెస్ట్గా ఉన్నాడు కాబట్టే కదా ఆ వీడియో పెట్టండి, ఫుల్ వీడియో పెట్టండి అని చెప్పేసి అంత క్లారిటీగా చెప్తున్నాడు. లేకుండా ఊరు నుంచి వచ్చినాను కదా, ఈ రోజు ఒక సినిమాలు తీసి ఒక జడ్జిమెంట్ కూర్చుని పెట్టినట్టే నువ్వు రూపాయి సంపాదించుకున్న కూడా నువ్వు నీలాగా గంజాయి అమ్మలేదు, డ్రగ్స్ దొరకలేదు, పోలీస్ స్టేషన్ తిరగలేదు, నీలాగా నేను కాను తిరగట్లేదు. బాలు భయ్య, అసలు వీళ్ళకి నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీళ్ళు నీకన్నా గొప్పలేం కాదు. నువ్వు నీ కుటుంబం పోషించుకోవడానికి కోసం నువ్వు నానా తంటలు పడ్డావు. చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెట్టినా ఏది పెట్టినా కూడా దాన్ని నిలదొక్కుని బర్త్డే విషెస్, పెయిడ్ బర్త్డే విషెస్, అది కూడా ఎక్కువ అమౌంట్ ఛార్జ్ చేయకుండా తక్కువ అమౌంట్లో బర్త్డే విషెస్ చెప్పుకొని నేను కాకపోతే బెట్టింగ్ యాప్స్ కూడా ప్రమోట్ చేయలేదు. అసలు నువ్వేం చెడు పని చేయాలి. ఈ రోజులో చెడు పని చేసిన వాల్యూ ఎక్కువ ఉంది బాలు గారు. అసలు తన వ్యక్తిగతంగా అందరిని నవ్వించే వ్యక్తి. 10 మందిని నవ్విస్తాడు, ఆయన నవ్వులో పాలవుతాడు. అదే అతను చేసిన తప్పు. కానీ అతను ఉన్న చోట చాలామంది నవ్వుతారు. చాలా మంచి మనస్తత్వం. అలాంటి ఆయనని బిగ్ బాస్ తీసుకెళ్ళి నువ్వు సమాజానికి దీని ద్వారా ఏం మెసేజ్ ఇస్తున్నావు అది అని చెప్పి అలా చేయడం, కించపరచడం చాలా తప్పది. ఈ ఇన్స్టాగ్రామ్లో ఎవరైతే క్వశ్చన్ చేసి ఇవన్నీ చేస్తున్నారో, జడ్జెస్ కూడా కరెక్ట్ అంటున్నారో, వాళ్ళకి నేను ఒకటే సమాధానం చెప్తున్నా. అదే హోస్ట్లో ఒక టాప్ మోస్ట్ డైరెక్టర్, టాప్ మోస్ట్ ఏదైనా సెలబ్రిటీ వాళ్ళ కొడుకులు కానీ ఇంకెవరైనా ఉంటే సేమ్ ఆ జడ్జెస్ అలాగే ఇన్సల్ట్ చేస్తారా? సేమ్ అలాగే మాట్లాడతారా? అక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎవరున్నారు? మొత్తం మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. బిగ్ బాస్ షో మీ ఆత్మాభిమానానికంటే ఎక్కువ ఇది మీ సెల్ఫ్ రెస్పెక్ట్ దిగదార్చే షో ఇది. బిగ్ బాస్లో విన్ అయినా కూడా బయటకు వచ్చి బాగుపడిన వాళ్ళు నాకు చూపించండి ఒక్కసారి. బాలుగారు మీరేం బాధపడకండి. బిగ్ బాస్ నుంచి గెలిచి విన్ అయ్యి అలా హోస్ట్లో ఉండి బాధపడి ఆత్మాభిమానం చంపుకొని ఉండడం వేస్ట్. ఇంకొక 50K నుంచే ఒక 100K ఫాలోవర్స్ ఉన్నారనుకో, అంతమంది వచ్చారంటే మిమ్మల్ని మంచిగా ఆదరిస్తున్నట్టే కదా. బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళి వస్తారేమో ఫాలోవర్స్, ఫేమ్ వస్తుందేమో, కానీ కాకపోతే ఏంటంటే మీ ఆ రియాలిటీ షోలో మిమ్మల్ని తొక్కేసి ఆ బిగ్ బాస్ టీమ్ అయితే ఎడిటింగ్లో చాలా వరకు కట్ చేసేసి ఎవరి మీదకైతే నెగిటివ్గా పోర్ట్రేట్ చేయాలనుకుంటారో వాళ్ళ మీదకి చేస్తారు నెగిటివ్ పోర్ట్రేట్గా. కానీ నాగార్జున సార్ మాత్రం దీని మీద ఇన్ని కాంట్రవర్సీ అయితే కానీ నాగార్జున సార్ అసలు దీని మీద ఫోకస్ చేయడం లేదు, దీని మీద మాట్లాడేది ఎందుకో తెలుసా? ఇదంతా వేస్ట్ ఆఫ్ ది టైం అంతే. ఈ టైంకి వాల్యూ ఇస్తారు. సో ఆ విలువైన టైంని ఇందులో వేస్ట్ చేసుకోదలుచుకోలేదు. సో అందుకే ఈ కాంట్రవర్సీ పైన అసలు నాగార్జున సార్ మాట్లాడలేదు. పార్టిసిపేట్ చెయ్యాలనుకునే వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తారు అని. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఏం మాట్లాడినా తట్టుకొని నిన్ను నువ్వు నమ్మి నవ్వుతూ నడిచే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉందా? లేకపోతే బ్రేక్ అయిపోయి ఇంట్లోంచి బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతావా? అగ్ని పరీక్ష. ఆర్మీ జాబ్స్లో ట్రైనింగ్ ఇస్తున్నట్టు ఒక అర్థం. ఎందుకంటే దేశం రక్షించాలి కాబట్టి ఆ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది. ఒక ఎనిమిని ఎలా అటాక్ చేయాలి, ఎనిమి నుంచి ఏదైతే ఎదుర్కోవాలి, సర్వైవల్ స్కిల్స్ అని చెప్పి ఉంటాయి. కానీ మీ అగ్ని పరీక్ష నుంచి ఏం నేర్పిస్తున్నారు బయట? అంటే ఇప్పుడు మీరు అంటున్నారు కదా స్కిల్ అని చెప్పేసి, ఆ స్కిల్ ఎక్కడ యూజ్ చేయాలి చెప్పండి మీరు? కరెక్ట్గా యూజ్ చేద్దాం.